ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము. కార్యక్రమం మధ్యలో వచ్చే 1-2 ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటుస్య పత్రస్య పుటేశయానాం బాలం ముకుందం మనసా స్మరామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాజాడ్యం వాక్పటుత్వం చ మాన్ శరణాన్ లభేత్. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయము 95వ దశకము ధ్యాన యోగం. ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ మనిషిని తన యొక్క భక్తిని పరిపక్వతకు తీసుకువెళ్ళి మోక్షాన్ని చూపించేటటువంటి మార్గాన్ని మనకి భట్టతిర గారు భాగవతాన్ని ఆధారంగా చేసుకుని చక్కగా ఎలా అయితే భాగవతంలో కథలు ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా సవిస్తరంగా చెప్తూ ఎక్కడ ఏమీ భాగవతానికి నారాయణీయానికి కూడా కాస్త కూడా తేడా లేకుండా ప్రతి ఒక్క అంశాన్ని మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ శ్లోక రూపంలో మనం అతి చక్కగా అనునిత్యం పారాయణ చేసుకునే విధంగా నేర్పిస్తున్నారు. దాంట్లో ఈరోజు మనం ధ్యాన యోగంలోకి వద్దాం. ఆదౌ హైర్న్యగర్భీం తనుమ వికల జీవాత్మికామాస్థితస్త్వం జీవత్వం ప్రాప్య మాయా గుణగణఖచితో వర్తసే విశ్వయోనే. తత్రోదృష్టేన సత్వేన తు గుణయుగళం భక్తిభావం గతేన చిత్వా సత్వం చ హిత్వా పునరనుపహితో వర్తితా హేత్వమేవా. ఆదౌ హైర్న్యగర్భీం తనుమ వికల జీవాత్మికామాస్థితస్త్వం జీవత్వం ప్రాప్య మాయా గుణగణఖచితో వర్తసే విశ్వయోనే. తత్రోదృష్టేన సత్వేన తు గుణయుగళం భక్తిభావం గతేన చిత్వా సత్వం చ హిత్వా పునరనుపహితో వర్తితా హేత్వమేవా. ఆదౌ హైర్న్యగర్భీం తనుమ వికల జీవాత్మికామాస్థితస్త్వం జీవత్వం ప్రాప్య మాయా గుణగణఖచితో వర్తసే విశ్వయోనే. తత్రోదృష్టేన సత్వేన తు గుణయుగళం భక్తిభావం గతేన చిత్వా సత్వం చ హిత్వా పునరనుపహితో వర్తితా హేత్వమేవా. సమస్త జగత్తుకి కూడా మూలకర్త అయినటువంటి కృష్ణ సృష్టి ప్రారంభంలో ఏం చేశాడంటే సకల జీవులు సూక్ష్మ మరియు సమిష్టి రూపమైన హిరణ్య గర్భ శరీరంలోంచి తర్వాత మాయకు సంబంధించిన సత్వ రజో తమో గుణాలతోటి వ్యాప్తమైనటువంటి జీవత్వాన్ని ధరించావు. జీవుడిలో సత్వగుణం ఎక్కువగా ఉండడం వలన భక్తిభావం ఉంటుంది. ఆ భక్తిభావంతో రజస్తమో గుణాలు రెండు క్రమంగా నశిస్తాయి. రజోగుణము తమోగుణము కూడా ఈ భక్తిభావం పెంపొందించడం వలన నెమ్మదిగా నశించడం మొదలు పెడతాయి అన్నమాట. చివరికి సత్వగుణం కూడా జీవుల్లో నశిస్తుంది. ఆ సమయంలో ఉపాధిరహితుడైనటువంటి పరమాత్ముడు ఒకడివే అతడికి కనబడతావు. అలాంటి స్థితిలో నీవు నేను అనేటటువంటి భేదం తొలగిపోయి
జీవుడు కైవల్యాన్ని పొందుతాడు. సత్వగుణం ఉన్నవాళ్ళు ప్రధానంగా భగవద్భక్తి కలిగి ఉంటారు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే భగవద్భక్తి కలిగి ఉండి కూడా తామసం రాజసం ఉంటే వాళ్ళకి ఇంకా భక్తి లేనట్లే లెక్క. అదే ఉదాహరణ. మనం దేనికి దానికి మనమే నిర్ణయించుకోవచ్చు. భక్తి ఉందా, రాజస తామస గుణాలలో ఏ గుణాలు మనలో ఉన్నాయి, సత్వగుణం ఉందా, సత్వగుణం ప్రధానంగా ఉంటూ రజోగుణం తమోగుణం నటించాలి, వాటిని పోషించకూడదు. అవసరమైనప్పుడు వాటిని కోపాన్ని ప్రదర్శించాలి, అంతేకాని నిజంగా కోపాన్ని జీర్ణించుకుని ఉండకూడదు. సత్వోన్మేషాత్ కదాచిత్ ఖలు విషయరసే దోషబోధేపి భూమన్ భూయోప్యేషు ప్రవృత్తి సతమసి రజసి పృతతే దుర్నివారా చిత్తం తావద్గుణాశ్చాగ్రదితమిహమిధ స్థాని సర్వాణి రోద్ధుం తుర్యే త్వయ్యేక భక్తి శరణమితి భవాన్ హంసరూపిణ్యగాదీత్. సత్వోన్మేషాత్ కదాచిత్ ఖలు విషయరసే దోషబోధేపి భూమన్ భూయోప్యేషు ప్రవృత్తి సతమసి రజసి పృతతే దుర్నివారా చిత్తం తావద్గుణాశ్చాగ్రదితమిహమిధ స్థాని సర్వాణి రోద్ధుం తుర్యే త్వయ్యేక భక్తి శరణమితి భవాన్ హంసరూపిణ్యగాదీత్. సత్వోన్మేషాత్ కదాచిత్ ఖలు విషయరసే దోషబోధేపి భూమన్ భూయోప్యేషు ప్రవృత్తి సతమసి రజసి పృతతే దుర్నివారా చిత్తం తావద్గుణాశ్చాగ్రదితమిహమిధ స్థాని సర్వాణి రోద్ధుం తుర్యే త్వయ్యేక భక్తి శరణమితి భవాన్ హంసరూపిణ్యగాదీత్. జీవులలో సత్వగుణం ఎక్కువగా ఉన్నప్పుడు విషయవాంఛలన్నీ కూడా తుచ్చమైపోతాయి, తక్కువగా కనిపిస్తాయి అన్నమాట. దోషభూయిష్టాలన్నీ వాళ్ళకి తెలిసిపోతూ ఉంటాయి. ఇది నేను చెయ్యొచ్చు, ఇది నేను చేయకూడదు, ఇది నేను మాట్లాడచ్చు, ఇది నేను మాట్లాడకూడదు అని. తిరిగి వారికే రజోగుణం తమోగుణం ఎక్కువైనప్పుడు ఇంద్రియ సుఖాల మీద వ్యామోహం ప్రబలంగా ఉంటుందన్నమాట. ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఈ సుఖం ఎప్పుడైతే కోరుకున్నామో బద్ధకం దాన్ని అంటిపెట్టుకుని ఉంటుందన్నమాట. అలాంటి స్థితిలో వారికి విషయ వాంఛల నుండి నివారించడం చాలా కష్టమవుతుంది. అది అంత తేలికైనటువంటి పని కాదు. మనం అనుకుంటాము శరీరానికి పైభాగంలో వచ్చేటటువంటి వ్యాధులన్నీ కూడా అతి సునాయాసంగా మనం తీర్చేయగలము అనుకుంటాము. అలాగే ఏ అనారోగ్యానికైనా కూడా మనం వైద్య సలహాతోటి తేరుకోగలము అనుకుంటాము. ఈ మానసిక వ్యాధిని తీయడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఎవరు నేను సరిగ్గా ఉండలేదు అని అనుకోరు కదా. ఎవరికి వాళ్ళు మేము బాగున్నాం అనుకుంటారు. నేను చాలా కరెక్ట్ అనుకుంటాను నేను. కానీ అది నువ్వు కరెక్ట్ అనేది వేద విదితంగా నువ్వు కరెక్ట్గా ఉండాలి. నీ ఇష్టం వచ్చిన విధంగా నువ్వు ఉండి నువ్వు కరెక్ట్ అంటే కుదరదనమాట. అయితే ఆ సమయంలో మనసు సత్వాది గుణాలలో ఒకదాంతో మరొకటి కలిసిపోతాయి. కనుక సత్వరజస్తమో గుణాలు విషయవాంఛలతో నిండిపోయి మనస్సుని అవాంఛల నుంచి నిరోధించడానికి చివరి తత్వమైన నీ మీద అనన్యభక్తి కలిగించడమే మార్గమని హంసావతారంలో ఉన్న నీవు ప్రవచించావు. హంస రూపంలో ఉన్నటువంటి పరమాత్ముడు ఈ విధంగా ఉండమని, ఈ గుణాలను కలిగి ఉండమని, ఎటువంటి గుణాలను కలిగి ఉంటే మోక్షానికి చేరువ కాగలుగుతారో మనకి మళ్ళీ ఆయనే హంస రూపంలో ఉండి వివరించారనమాట. సంతి శ్రేయాంసి భూయాంస్యపి రుచిభిదయా కర్మిణాం నిర్మితాని క్షుద్రానందాశ్చ శాంత బహువిధగతయః కృష్ణతేభ్యో భవేయుః త్వం చాచాఖ్యాథ సఖ్యే నను మహితతమాం శ్రేయసాం భక్తిమేకాం త్వద్భక్త్యానందతుల్యః
खलु विषयजुषां समधः केन वा स्यात् सन्ति श्रेयांसि भूयांस्यपि रुचिभिदया कर्मिणां निर्मितानि क्षुद्रानन्दाश्च सान्ता बहुविधगतयः कृष्णतेभ्यो भवेयुः त्वं चाचाख्याथ सख्ये ननु महिततमां श्रेयसां भक्तिमेकां त्वद्भक्त्यानन्दतुल्यः खलु विषयजुषां समधः केन वा स्यात् सन्ति श्रेयांसि भूयांस्यपि रुचिभिदया कर्मिणां निर्मितानि क्षुद्रानन्दाश्च सान्ता बहुविधगतयः कृष्णतेभ्यो भवेयुः त्वं चाचाख्याथ सख्ये ननु महिततमां श्रेयसां भक्तिमेकां त्वद्भक्त्यानन्दतुल्यः खलु विषयजुषां समधः केन वा स्यात् వివిధ రకాల కర్మలను ఆచరించే జీవులకు వారి వారి అభిరుచులను అనుసరించి శ్రేయస్సును కలిగించే ఎన్నో మార్గాలను మన పూర్వ ఋషులు ప్రవచించారు. కృష్ణ, ఆ మహర్షులు సూచించిన మార్గాలలో కొన్ని అనిత్యమైన క్షణిక సుఖాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అందుకే స్వయంగా ఉద్ధవుడికి మానవులకు శ్రేయస్సును కలిగించే మార్గాలలో గొప్పది భక్తి మాత్రమే అనేటటువంటి ఉపదేశం కృష్ణుడు చేశాడు. మనం ఇదివరకు ఉద్ధవుడి గురించి చెప్పుకున్నాం. అక్కడ ఏమని ఉపదేశం చేశాడు కృష్ణుడు? మానవులకు శ్రేయస్సును కలిగించే మార్గాలలో చాలా గొప్పది భక్తి మాత్రమే. సాధారణంగా లౌకిక జీవితాన్ని గడిపే సామాన్య మానవులకి నీ భక్తితో లభించే సంతోషం కన్నా మించిన పరమానందం ఎక్కడా ఉండదయ్యా. వాళ్ళు దాంతోనే ఆనందిస్తూ ఉంటారు, దాంట్లోనే రమిస్తూ ఉంటారు. కృష్ణలీలలు చెప్పుకొని మునులు ఋషులు ఎంతో రమిస్తూ ఉంటారనమాట. పరమాత్ముడు విష్ణుస్వరూపంగా ఉండి ఈ సృష్టినంతా పరిపాలిస్తున్నాడు. అటువంటి పరమాత్ముడు చిన్న పిల్లవాడిలాగా తల్లి కొంగుచాటును దాక్కుంటూ ఉంటాడు. తల్లి పెట్టే భోజనాన్ని మారం చేస్తూ తింటూ ఉంటాడు. గోపాలులందరితోటి చక్కగా ఆడుతూ ఉంటాడు. గోపాలందరితో కలిసి ఆ గోవులను కాపలా కాస్తూ ఉంటాడు. వాళ్ళందరినీ అనేక సందర్భాల్లో రక్షిస్తూ ఉంటాడు. అలాగే ఆ గోపికలందరూ కూడా వాళ్ళ యొక్క ప్రేమతోటి ఎన్ని జన్మల నుంచో ఆరాధిస్తూ ఉంటారు శ్రీకృష్ణుడి కోసం. వాళ్ళందరినీ కూడా ఆ రాసక్రీడలతోటి సంతృప్తి పరుస్తూ ఉంటాడు. అలాగే ఆ నందవంశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తరించిపోయేటట్లుగా అందరినీ కూడా వాళ్ళందరితో కూడా కలిసి ఉంటాడనమాట. అటువంటి పరమానందం ఎక్కడా ఉండదయ్యా అని చెప్తున్నారు. తద్భాక్వా తుష్టబుద్ధే సుఖమిహ చరతో విచ్యుతాసస్య చాసాః సర్వాస్యుః సౌఖ్యమయ్యః సలిలకుహరగస్యేవ తోయైకమయ్యః సోయం ఖల్వింద్రలోకం కమలజభవనం యోగసిద్ధిశ్చ హృద్యా నాకాంక్షత్యేతదాస్తాం స్వయమనుపతితే మోక్షసౌఖ్యేప్యనీహః. తద్భాక్వా తుష్టబుద్ధే సుఖమిహ చరతో విచ్యుతాసస్య చాసాః సర్వాస్యుః సౌఖ్యమయ్యః సలిలకుహరగస్యేవ తోయైకమయ్యః సోయం ఖల్వింద్రలోకం కమలజభవనం యోగసిద్ధిశ్చ హృద్యా నాకాంక్షత్యేతదాస్తాం స్వయమనుపతితే మోక్షసౌఖ్యేప్యనీహః. తద్భాక్వా తుష్టబుద్ధే సుఖమిహ చరతో విచ్యుతాసస్య చాసాః సర్వాస్యుః సౌఖ్యమయ్యః సలిలకుహరగస్యేవ తోయైకమయ్యః సోయం ఖల్వింద్రలోకం కమలజభవనం యోగసిద్ధిశ్చ హృద్యా నాకాంక్షత్యేతదాస్తాం స్వయమనుపతితే
ముక్షసౌఖ్యేప్యనీహ. నీటిలో ఆడుతూ సంచరించేటటువంటి జలచరాలకి తన చుట్టూ ఉన్నదంతా జలమయంగానే కనిపించినట్టు నీ మీద అచంచలమైనటువంటి భక్తి కలిగిన వారికి లోకమంతా ఎంతో ఆనందంగా కనిపిస్తుంది. వారికి ఎలాంటి ప్రత్యేకమైన ఆశలు ఉండవు. అందుకే వాళ్ళకి స్వర్గాన్ని కానీ బ్రహ్మలోకాన్ని కానీ అణిమాది అష్టయోగ సిద్ధుల్ని కానీ కోరుకోరు. చివరికి అప్రయత్నంగా మోక్షం లభించినప్పటికీ వారి దాని మీద ఎలాంటి ఇష్టాన్ని కూడా ప్రదర్శించరు. ఎంత చక్కగా చెప్పారో చూడండి. వాళ్ళకి ఏం కోరికలు ఉండవు. ఎందుకంటే సమానమైన దృష్టితోటి సృష్టిని అంతటినీ చూడగలుగుతారు. వాళ్ళు ఏదో ఇది కావాలి అది కావాలని కోరికలు ఉండవు. మనం గుడికి వెళ్ళిన దగ్గర నుంచి లేదా ఏదో ఇంట్లో పూజ చేసుకున్న దగ్గర నుంచి కూడా పూజ అయిపోగానే వెంటనే కోరికలు, ఎన్నిచ్చినా ఇంకా కోరికలే. అసలు అన్నిట్లకన్నా ముఖ్యంగా శరీరంలో అవయవాలన్నీ ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు మనం తిరిగి ఏం చెప్తున్నాం భగవంతుడికి? నువ్వు నాకు ఇవన్నీ ఇచ్చావయ్యా, ఇచ్చినందుకు నేను ఇది చేస్తున్నానని ఏదన్నా చేసేంత వరకు చూపించామా? కళ్ళు ఇచ్చినందుకు ఏం చేస్తావు? నీకు ఉపయోగమైనటువంటి వాటిని చేసుకున్నావు. నోరు ఇచ్చినందుకు నీకు ఉపయోగమైనటువంటి వాటిని చేసుకున్నావు. చెవులు ఇచ్చినందుకు నీకు ఉపయోగమైనటువంటివి చేసుకున్నావు. కాళ్ళు అంతే చేసావు, చేతులు అంతే చేసావు. మరి పరమాత్ముడి కోసం నువ్వు కృతజ్ఞతగా చేసినటువంటి పని ఏముంది? ఇన్ని నీకు ఇచ్చాడే, అన్నిటిని మించి ఆలోచన శక్తి ఇచ్చాడే, మంచి చెడు చూపించాడే, నీకు హాయిగా ఉండడానికి అనేక రకాల సౌకర్యాలతో ఉన్నటువంటి గృహాన్ని ఇచ్చాడే. మరి ఏం చెప్పావు నువ్వు? అది మనం ఆలోచించుకోవాలి. భక్తి అనేది మనకు ఉంది. మనకు ఒక గుళ్ళోకి వెడితేనో, ఒక పూజ చేస్తేనో, ఒక వ్రతం చేస్తేనో, లేకపోతే ఒక తిరుపతి వెళ్ళిపోతేనో. చూస్తారు కదా నిన్నగాక మొన్న. ఎందుకు చేస్తారండి ఇలాంటి పనులన్నీ? అసలు అర్థం కాదు. ఆ తోసుకుంటూ వెళ్ళిపోయి అక్కడికి అదంతా భక్తా? చెప్పండి. ఆ క్షణంలో అప్పుడే వెళ్ళిపోవాలా? ఆ ఉత్తర ద్వారంలోంచి. ఉత్తర ద్వారం విశిష్టత తెలుసుకుని ఇక్కడ కూర్చుని ఉత్తర ద్వారంలోంచి ప్రవేశించినా భద్రాచలం నుంచి వెళ్ళొచ్చు, శ్రీరంగంలోంచి వెళ్ళొచ్చు, తిరుపతిలోంచి వెళ్ళొచ్చు, అన్ని చోట్ల నుంచి వెళ్ళొచ్చు. భక్తి అనేది ముందు ఉండాలి కదా. ఎవరికి నష్టం, ఎవరు నష్టపోతున్నారు, ఎవరు కంట్రోల్ చేయగలరు? ఒక సినిమా వాళ్ళు ఎలా ఉన్నారో మనం అలాగే ఉన్నాం. ఇక భక్తికి దానికి తేడా ఎక్కడుంది చెప్పండి? ఈ విధమైనటువంటివన్నీ కూడా మానేసేయాలమ్మా, మానేయాలి. 4,000 మందిని ఎవరు కంట్రోల్ చేయగలుగుతారు? ఎవరికి వాళ్ళకి ఒక డిసిప్లిన్ లేదు. మనం ముందు వాడు నడిచాక మనం నడుద్దామని లేదు, తోసుకుని వెళ్ళిపోవడం. ఆ ఉత్తర ద్వారంలోంచి వెళ్ళే మోక్షం ఏదో ముందే వచ్చేసేసింది అంతే. ఇంకా ఇవన్నీ మానేసేయాలి. చాలా ఎక్కువ విశిష్టమైనటువంటి రోజులలో బాగా జనసంఖ్య ఉన్నప్పుడు అసలు వెళ్ళకూడదు, తెలిసిందా? భక్తి ప్రధానం, భక్తి ప్రధానం. ఒక 10 మంది సిబ్బంది ఏం చేయగలుగుతారు 4,000 మందిని చెప్పండి? ఎవరికి వాళ్ళకి ఉండక్కర్లేదా? ఎవరి కుటుంబాలు నష్టపోతున్నాయి ఇప్పుడు? డబ్బుతోటి కుటుంబాలు స్థిరపడతాయా చెప్పండి? డబ్బుతోటి కుటుంబం స్థిరపడుతుందా? డబ్బుతో పోయిన ప్రాణం వస్తుందా? ఎందుకు చేయాలి ఇలాంటి పనులన్నీ? ఒక వయసుతోటి సంబంధం లేదు. ఇవన్నీ భక్తి అనిపించుకోవు, వెర్రి అనిపించుకుంటాయి. ఇవన్నీ తగ్గించుకోవాలి. ఎవరు చేయకండి అలాంటి పనులు. త్వద్భక్తో బాధ్యమానోపి చ విషయరసైంద్రియా శాంతి హేతో భక్తైవాక్రమ్యమాణై పునరపి ఖలు తైర్దుర్బులైర్నాభిజయ్యః సప్తార్చిర్దీపితార్చిర్దహతి కిల యథా భూరిదారు ప్రపంచం త్వద్భక్త్యోగే తథైవ ప్రదహతి దురితం దుర్మదక్వేంద్రియాణాం. త్వద్భక్తో బాధ్యమానోపి చ విషయరసైంద్రియా శాంతి హేతో భక్తైవాక్రమ్యమాణై పునరపి ఖలు తైర్దుర్బులైర్నాభిజయ్యః సప్తార్చిర్దీపితార్చిర్దహతి కిల యథా భూరిదారు ప్రపంచం త్వద్భక్త్యోగే తథైవ ప్రదహతి దురితం దుర్మదక్వేంద్రియాణాం. త్వద్భక్తో బాధ్యమానోపి చ
విషయరసైంద్రియా శాంతి హేతో భక్తైవాక్రమ్యమాణై పునరపి ఖలు తైర్దుర్బులైర్నాభిజయ్యః సప్తార్చిర్దీపితార్చిర్దహతి కిల యథా భూరిదారు ప్రపంచం త్వద్భక్త్యోగే తథైవ ప్రదహతి దురితం దుర్మధక్వేంద్రియాణం. ఒకవేళ భక్తుడు ఇంద్రియ నిగ్రహం కోల్పోవడం వలన విషయవాంఛలను ఉచ్చులో బంధించబడినట్లయితే దుర్బలమైన విషయశక్తులు అతన్ని పూర్తిగా వశం చేసుకోలేవు. ఎందుకంటే అవి భక్తి తత్వ ప్రభావం మందు నెగ్గలేవు కనుక. భక్తి ముందర ఇవన్నీ ఏమీ సాగు. నిజంగా భక్తి, భగవంతుడి మీద పూర్తి విశ్వాసము, నమ్మకము, నేను కాకుండా భగవంతుడు అనే శక్తి నన్ను నడిపిస్తోంది అనేటటువంటి పూర్తి విశ్వాసం ఉన్నవాడికి ఏవైనా కొన్ని విషయవాసనలు వచ్చినట్లయితే అవి వీటి ముందు ఎందుకు పనికిరావు అని చెప్తున్నారు. భయంకరంగా చెలరేగే దావానలం మహారణ్యాన్ని సైతం సమూలంగా దహించినట్టుగా నీ మీద నిరంతరం నిశ్చలంగా మానవుడు చూపే భక్తి అతడి సమస్త పాప ప్రవృత్తులను సమూలంగా దగ్ధం చేస్తుంది. అలాంటి భక్తి శక్తి ముందు ఇంద్రియాల శక్తి ఏ పాటిది అంటున్నాడు. కనుక పూర్తిగా భగవంతుడికి సరెండర్ అయిపోమని చెప్తున్నారు అనమాట. అప్పుడు ఇంద్రియాలన్నీ కూడా నీ ఆధీనంలోకి వస్తాయి. భగవంతుడి యందు ఉన్నటువంటి భక్తి వీటిలన్నిట్లని కూడా కంట్రోల్ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. చిత్తాద్రీభావముచ్చైర్వపుషి చ పులకం హర్షభాష్పాం చ హిత్వా చిత్తం శుద్ధ్యేత్ కథం వా కిము బహుతపసా విద్యయా వీతభక్తేః త్వద్గాథాస్వాదసిద్ధాం జన సతతమది మృత్యుమానోయమాత్మా చక్షర్వత్తత్వసూక్ష్మం భజతి నతు తథాభ్యస్తయా తర్కకోట్యా. చిత్తాద్రీభావముచ్చైర్వపుషి చ పులకం హర్షభాష్పాం చ హిత్వా చిత్తం శుద్ధ్యేత్ కథం వా కిము బహుతపసా విద్యయా వీతభక్తేః త్వద్గాథాస్వాదసిద్ధాం జన సతతమది మృత్యుమానోయమాత్మా చక్షర్వత్తత్వసూక్ష్మం భజతి నతు తథాభ్యస్తయా తర్కకోట్యా. చిత్తాద్రీభావముచ్చైర్వపుషి చ పులకం హర్షభాష్పాం చ హిత్వా చిత్తం శుద్ధ్యేత్ కథం వా కిము బహుతపసా విద్యయా వీతభక్తేః త్వద్గాథాస్వాదసిద్ధాం జన సతతమది మృత్యుమానోయమాత్మా చక్షర్వత్తత్వసూక్ష్మం భజతి నతు తథాభ్యస్తయా తర్కకోట్యా. ఆనంద బాష్పాలతో కళ్ళు చెమర్చకుండా, శరీరం రోమాంచితం కాకుండా, భక్తితో హృదయం ద్రవించిపోకుండా మనస్సు ఎలా పవిత్రమవుతుంది? ఎక్కడైనా అసలు మ్యాచ్ అవుతుందేమో చూడండి. చదువుతూనే ఉంటారు. సౌందర్యలహరి చదువుతారు, శివానందలహరి చదువుతారు, మూక పరిషత్ చదువుతారు, నారాయణీయం చదువుతారు, విష్ణు సహస్రనామం చదువుతారు. చదువుతున్నంతసేపు దిక్కులు చూడడమే. ఒక్క నామానికైనా దాంట్లోకి వెళ్ళిపోయి ఆ తత్వం గురించి ఆలోచించేటటువంటి యోగం మనకు ఉన్నదా? అది అడుగుతున్నారు ఇక్కడ. అప్పుడు ఎలా మనస్సు పవిత్రం అవుతుంది? నీకు ఆ విధమైనటువంటి మేలుకొలుపు నీ మనస్సుకు లేనప్పుడు ఎలా అది పవిత్రమవుతుంది? భక్తి లేని తపస్సు వ్యర్థం, శాస్త్రజ్ఞానం నిరుపయోగం. సిద్ధాంజనం పెట్టుకోవడం వలన కళ్ళు నిర్మలంగా మారినట్లు నీ దివ్యలీలల్ని వినడం, స్మరించడం, కీర్తించడం వంటి వాటి వల్ల జీవుడు ఆత్మ పరతత్వాన్ని దర్శించగలుగుతుంది. కానీ తర్కం వంటి ఎన్ని శాస్త్రాలు అభ్యసించినా వాటి వల్ల సూక్ష్మతత్వం అనేది ఏమాత్రం జీవుడికి బోధపడదు. ఇది ఎక్కువగాను ఏం చెప్తున్నారంటే ఇందులో భక్తి ప్రధానం చెప్తున్నారు. వేదాంగాలను స్పష్టంగా నేర్చుకున్నటువంటి వాళ్ళకు కూడా భక్తి అనేది లేనప్పుడు, విద్య వచ్చింది కదా అని చెప్పేసి గర్వం ఉన్నప్పుడు
ఏ విధమైన ఉపయోగము లేదని చెప్తున్నారు. ఆ విద్యతో పాటు నీకు జ్ఞానం కూడా పెరగాలి. ఎప్పుడైతే విద్యతో పాటు జ్ఞానం లేదో నీ భక్తి ఎందుకు పనికిరాదు. నువ్వు ఎంత గొప్ప చదువుకున్న వాడివైనా, 4 వేదాలు వచ్చిన వాడివైనా నువ్వు దేనికి పనికిరాని వాడివి కింద లెక్క. నీకు విద్య మీదనే శక్తి ఉంది కానీ భక్తి మీద లేదు. భక్తి మీద లేనటువంటి విద్యని ఆయన తీసుకోడు. నీకు విద్య వస్తుంది అంతే, నీ పూర్వజన్మ సుకృతం విద్య వస్తుంది అంతవరకే. జానంతే శీలయేయం సమతను సుఖబద్ధాసనో నాసికాగ్రా న్యక్తాక్షపూరకాద్యైర్జితపవనపదశ్చిత్తపద్మం త్వవాంచం ఊర్ధ్వాగ్రం భావయిత్వా రవివిధుశిఖినः సంవిచింత్యోపరిష్టాత్ తద్రస్తం భావయే త్వం సజలజలధరస్యామలం కోమలాంగం. జానంతే శీలయేయం సమతను సుఖబద్ధాసనో నాసికాగ్రా న్యక్తాక్షపూరకాద్యైర్జితపవనపదశ్చిత్తపద్మం త్వవాంచం ఊర్ధ్వాగ్రం భావయిత్వా రవివిధుశిఖినः సంవిచింత్యోపరిష్టాత్ తద్రస్తం భావయే త్వం సజలజలధరస్యామలం కోమలాంగం. జానంతే శీలయేయం సమతను సుఖబద్ధాసనో నాసికాగ్రా న్యక్తాక్షపూరకాద్యైర్జితపవనపదశ్చిత్తపద్మం త్వవాంచం ఊర్ధ్వాగ్రం భావయిత్వా రవివిధుశిఖినः సంవిచింత్యోపరిష్టాత్ తద్రస్తం భావయే త్వం సజలజలధరస్యామలం కోమలాంగం. నా శరీరాన్ని నిటారుగా ఉంచి దృష్టిని ముక్కు చివర నిలిపి సుఖాసనంలో ఉండి నిన్ను దీక్షగా ధ్యానిస్తాను. పూరకం, రేచకం, కుంభకం వంటి ప్రాణాయామ ప్రక్రియలతో వాయువు గతిని నిగ్రహించి సహజంగా అధోముఖంగా ఉండే హృదయ పద్మాన్ని నిటారుగా ఊర్ధ్వముఖంలో ఉన్నట్టుగా భావిస్తాను. ఆ పద్మం మీద సూర్యుడిని, అతని మీద చంద్రుణ్ణి, చంద్రుడి పైన అగ్ని భావిస్తాను. నీలమేఘం లాంటి వర్ణంతో సుకుమారమైన శరీరం కలిగిన నీవు అగ్నిశిఖల మీద ప్రకాశిస్తున్నట్టు భావించి నిన్ను నిశ్చలంగా ధ్యానిస్తాను అంటే స్టెప్స్ చెప్తున్నారండి. ధ్యానంలో ఏ విధమైనటువంటి మెట్లు ఉంటాయి ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు అన్నమాట. దృష్టిని ఎక్కడ పెట్టుకోవాలో చెప్తున్నారు, నువ్వు కూర్చునే విధానం చెప్తున్నారు. ఆ తర్వాత వాయువుని ప్రాణాయామం ద్వారా ఎలాగా ప్రక్రియతోటి వాయువుని గతిని నిగ్రహించి ఉంచుకోవాలో చెప్తున్నారు. అధోముఖంగా ఉండే హృదయాన్ని, పద్మాన్ని నిటారుగా ఊర్ధ్వముఖంగా ఉన్నట్టుగా భావించి ఆ పద్మం మీద సూర్యుడిని, ఆ పైన చంద్రుణ్ణి భావిస్తూ అగ్ని ఉన్నట్లుగా భావించి ఆ పైన విష్ణువు ఉన్నట్లుగా నువ్వు చూడగలగాలి. దీంట్లో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు మధ్యలో. ఇదంతా నువ్వు ఏకాగ్రతతో చేయగలవా అని అడుగుతున్నారు, ధ్యానిస్తాను అని చెప్తున్నారు. ఆ నీలశ్లక్షకేశం జ్వలిత మకర సత్కుండలం మందహాస స్యందార్ద్రం కౌస్తుభశ్రీ పరిగతవనమాలోరుహాభ్రాభిరామం శ్రీవత్సాంకం సుబాహుం మృదుల సదుదరం కాంచనఛాయచేలం చారు స్నిగ్ధోరుమంభోరుహలలిత పదం భావయేహం భవంతం. ఆ నీలశ్లక్షకేశం జ్వలిత మకర సత్కుండలం మందహాస స్యందార్ద్రం కౌస్తుభశ్రీ పరిగతవనమాలోరుహాభ్రాభిరామం శ్రీవత్సాంకం సుబాహుం మృదుల సదుదరం కాంచనఛాయచేలం చారు స్నిగ్ధోరుమంభోరుహలలిత పదం భావయేహం భవంతం. ఆ నీలశ్లక్షకేశం జ్వలిత మకర సత్కుండలం మందహాస స్యందార్ద్రం కౌస్తుభశ్రీ పరిగతవనమాలోరుహాభ్రాభిరామం
శ్రీవత్సాంకం సుబాహుం మృదుల సదుదరం కాంచనఛాయచేలం చారు స్నిగ్ధోరుమంభోరుహలలిత పదం భావయేహం భవంతం. తుమ్మెదల్లాగా నల్లగా నీ కురులు ప్రకాశిస్తున్నాయి. నీ చెవిలు ధరించినటువంటి మకర కుండలాల కాంతులు అపూర్వంగా ఉన్నాయి. నీ లేత చిరునవ్వు మనోజ్ఞంగా ఉంది. నీ దివ్య వక్షస్థలం కౌస్తుభమణితోనూ వనమాలతోనూ రత్నహారాలతోనూ శ్రీవస చిహ్నంతోనూ విరాజిల్లుతోంది. ఆజానబాహుడైన నీ ఉదరం ఎంతో సుకుమారంగా ఉంది. నీవు ధరించినటువంటి పట్టు పీతాంబరాలు బంగారంలాగా తళుక్కుమని మెరుస్తున్నాయి. నీ తెడలు ఎంతో అందమైనవి, మృదువైనవి. నీ పాదాలు కమలాలలాగా శుతిమెత్తనివి. అలా దివ్యమంగళుడిగా దర్శనమిచ్చే నీ సుందర రూపాన్ని నేను ధ్యానం చేస్తాను అంటున్నారు. మొట్టమొదట ఏం చెప్పారు మనకి? ప్రాణాయామం ద్వారా ఏ విధంగా నువ్వు ధ్యానంలోకి వెళ్ళాలో, ఆ ధ్యానంలో ఉన్నప్పుడు చూడాల్సినటువంటి పరమాత్ముడి యొక్క స్వరూపాన్ని ఏ విధంగా చూసారో మనకి ఇక్కడ వర్ణించి చెప్తున్నారు అన్నమాట. సర్వాంగేష్వంగరంగకుతుకమితి ముహుర్ధారయస్ని సచిత్తం తత్రాప్యేకత్రయుంజే వదన సరసిజే సుందరే మందహాసే తత్రాలీనంతు చేతః పరమసుఖచిదద్వైతరూపే వితన్వన్ అన్యన్నో చింతయేయం ముహురితి సముపారూఢయోగో భవేయం. సర్వాంగేష్వంగరంగకుతుకమితి ముహుర్ధారయస్ని సచిత్తం తత్రాప్యేకత్రయుంజే వదన సరసిజే సుందరే మందహాసే తత్రాలీనంతు చేతః పరమసుఖచిదద్వైతరూపే వితన్వన్ అన్యన్నో చింతయేయం ముహురితి సముపారూఢయోగో భవేయం. సర్వాంగేష్వంగరంగకుతుకమితి ముహుర్ధారయస్ని సచిత్తం తత్రాప్యేకత్రయుంజే వదన సరసిజే సుందరే మందహాసే తత్రాలీనంతు చేతః పరమసుఖచిదద్వైతరూపే వితన్వన్ అన్యన్నో చింతయేయం ముహురితి సముపారూఢయోగో భవేయం. ఈ విధంగా మనోహరమైనటువంటి సకల దివ్యాంగాల మీద నా మనసుని ఆనందంగా లగ్నం చేస్తాను. తర్వాత చిరునవ్వుతో ప్రకాశిస్తున్న నీ దివ్య సుందర ముఖం మీద నా మనసుని నిలుపుతాను. దాని తర్వాత పరమ చిదానంద అద్వైత రూపమైనటువంటి నీ పరబ్రహ్మ రూపంలో నా మనసును లీనం చేసి ఇక ఏ ఇతర విషయాల గురించి చింతించను. ఈ విధంగా అనన్యంగా యోగ మార్గాన్ని ఆశ్రయించి ఇతర చింతనలేవీ లేకుండా యోగరూఢ స్థితికి చేరుకుంటాను. భట్టతిర గారు శరీర అనారోగ్యంతో అంత బాధపడిపోతూ మామూలుగా లేచి దేవుడికి దండం పెట్టుకోవడానికి కూడా మనకి చేత కాదే. అటువంటి పరిస్థితిలో ఆయన యోగ స్థితికి, ధ్యాన స్థితికి, సమాధి స్థితికి కూడా వెళ్ళిపోవడానికి ముందుకు వచ్చేస్తున్నారు. అంటే ఈ శరీరానికి ఉన్నటువంటి రుగ్మతలు ఏవి కూడా మనస్సుకి సంబంధం లేకుండా స్వాధీనపరుచుకుంటున్నారు భక్తి మార్గంలో. దీన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఇత్తం త్వధ్యానయోగే సతి పునరనిమధ్యాష్ట సంసిద్ధయస్తాః దూరశ్రుత్యాదయోపి యహమహమికయా సంపతేయుర్మురారే త్వస్సంప్రాప్తో విలంబావహమఖిలమిదం నాద్రియే కామయేహం త్వామేవానందపూర్ణం పవనపురపతే పాహి మాం సర్వతాపాత్. ఇత్తం త్వధ్యానయోగే సతి పునరనిమధ్యాష్ట సంసిద్ధయస్తాః దూరశ్రుత్యాదయోపి యహమహమికయా సంపతేయుర్మురారే
त्वत्सम्प्राप्तौ विलम्बावहमखिलमिदं नाद्रिये कामयेऽहं त्वामेवानन्दपूर्णं पवनपुरपते पाहि मां सर्वतापात्। इत्थं त्वध्यानयोगे सति पुनरनिमध्याष्टसंसिद्धयस्ताः दूरश्रुत्यादयोऽपि ह्यहमहमिकया सम्पतेयुर्मुरारे। त्वत्सम्प्राप्तौ विलम्बावहमखिलमिदं नाद्रिये कामयेऽहं त्वामेवानन्दपूर्णं पवनपुरपते पाहि मां सर्वतापात्। ఓ మురారి, నిన్ను నేను అనన్య భక్తి భావంతో నిశ్చలంగా ధ్యానం చేస్తుండగా అనిమాది అష్టసిద్ధులు, దూర శ్రవణాది అతీత శక్తులు తమంతట తామే వచ్చి చేరుతున్నాయి. కానీ ఈ శక్తులన్నీ దివ్య స్వరూప సాక్షాత్కారం పొందడానికి ఆటంకాలున్నాయ్యా నాకు. కాబట్టి ఈ దివ్య శక్తుల్లో వేటిని నేను స్వీకరించను. అంటే ఎంత దృఢంగా ఆయనకి ఆ పరమాత్ముడి మీద విశ్వాసం ఉందో ఒకసారి గమనించండి. పరిపూర్ణానందాన్ని ప్రసాదించే నీ దివ్య రూప సాక్షాత్కారాన్ని నేను కోరుకుంటున్నాను. ఈ మధ్యలో అన్నీ కూడా నాకు అవసరం లేదయ్యా, ఇవి నేను తీసుకోను. నాకు పరిపూర్ణంగా నీ సాక్షాత్కారమే కావాలి. ఓ పవనపురాధీశ, నా సమస్త వ్యాధుల్ని నివారించి నన్ను రక్షించు. ప్రతిసారి మట్టి కోరిక అడుగుతున్నారు అంటే మనం అడగచ్చు, కానీ అది రీజనబుల్గా ఉండాలి. ఒకటి ఇస్తే ఇంకోటి కావాలి, మళ్ళీ ఇంకోటి ఇస్తే ఇంకోటి కావాలని అడగడం కాదు. ఆయన శరీరం సౌకర్యంగా ఉంటే భక్తిని ఇంకా ఏకాగ్రతను పెంచుకోగలనేమో నమ్మకంతో ఆరోగ్యాన్ని అడుగుతున్నారనమాట. అటువంటి ఆ భక్తి, ఆయన భక్తి గొప్పది, ఆయనకున్న వ్యాధి బలమైనది. ఆ బలమైనటువంటి ఆ వ్యాధిని ఏమాత్రం లెక్క చేయకుండా చక్కగా భాగవతాన్నంతటినీ కూడాను మనందరికీ చెప్తున్నారు. దీన్ని మనందరం కూడా శ్రద్ధగా నేర్చుకోవాలి. నాదోహైర్నగర్భీం తవమ వికల జీవాత్మికామస్తిత్వస్త్వం జీవత్వం ప్రాప్య మాయా గుణగణ ఖచితో వర్తసే విశ్వయోనే. తత్రోద్రుగ్ధేన సత్వేన తు గుణయుగళం భక్తిభావం గతేన చిత్వా సత్వం చ హిత్వా పునరనుపహితో వర్తితా హేత్వమేవ. సత్వోన్మేషాత్ కదాచిత్ ఖలు విషయరసే దోషబోధేపి భూమాన్ భూయోష్వేషు ప్రవృత్తే సతమసి రజసి కృతే దుర్నివారా. చిత్తం తావద్గుణాశ్చాఘ్రితమిహ మిధస్తాని సర్వాణి రోద్ధుం తుర్యే త్వయ్యేక భక్తి శరణమితి భవాన్ హంసరూపిణ్యగాదీత్. సంతి శ్రేయాంసి భూయాంస్యపి రుచిభిదయా కర్మిణాం నిర్మితాని క్షుద్రానందాశ్చ శాంతా బహువిధగతయ కృష్ణతేభ్యో భవేయుః. త్వం చాచఖ్యాధ్యఖ్యే నను మహితతమాం శ్రేయసాం భక్తిమేకాం త్వద్భక్త్యానందతుల్యః ఖలు విషయచుషాం సమ్మధక్కేన వా స్యాత్. త్వద్భక్త్వా తుష్టబుద్ధే సుఖమిహ చరతో విచ్యుతాశక్స్య చాసాః సర్వాస్యుః సౌఖ్యమయ్యః సలిలకుహరగస్యేవ తోయైకమయ్యః. సోయం ఖల్వింద్రలోకం కమలజభవనం యోగసిద్ధిశ్చ హృద్యా నాకాంక్షత్యేతదాస్తాం స్వయమనుపతితే మోక్షసౌఖ్యేప్యనీహా. త్వద్భక్తో బధ్యమానోపి విషయరసైరింద్రియాశాంతిహేతో భక్తైవాక్రమ్యమాణైః పునరపి ఖలు తైర్దుర్బులైర్నాభిజయ్యః. సప్తార్చిర్దీపితార్చిర్దహతి కిల యథా భూరిదారు ప్రపంచం త్వద్భక్త్యోఘే తథైవ ప్రదహతి దురితం దుర్మధక్కేంద్రియాణం.
चित्ताद्रीभावमुच्चैर्वपुषि च पुलकं हर्षबाष्पं च हित्वा चित्तं शुध्येत् कथं वा किमु बहुतपसा जया भक्तिवीरवीतभक्ते त्वद्गाधास्वादसिद्धां जनसततमरीं मृज्युमानोऽयमात्मा चक्षर्वत्तत्त्वसूक्ष्मं भजति न तु तदाभ्यस्तया तर्ककोट्या ध्यानन्ते शीलयेयं समतनुसुखबद्धासनो नासिकाग्रा न्यस्ताक्षा पूरकाज्येज्जितपवनपदश्चित्त पद्मं त्ववाञ्छन् ऊर्ध्वाग्रं भावयित्वा रविविधसिभिनः संविचिञ्चोपरिष्टात् तत्रस्तं भावये त्वां सजलजलधरश्यामलं कोमलाङ्गम् आनीलश्लक्षकेशं ज्वलितमकरसत्कुण्डलं मन्दहासा स्यन्दार्द्रां कौस्तुभश्रीपरिगतवनमालोरुहाराभिरामम् श्रीवत्साङ्गं सुबहं मृदुलसदुदरं काञ्चनच्छायचेलं चारुस्निग्धोरुमम्भोरुहललितपदं भावयेऽहं भवन्तम् सर्वाङ्गेष्वङ्गरङ्गत्कुतुकमिति मितिर्मुहुर्धारयस्नि यन्नि सचित्तं तत्राप्येकत्रयं जे वदनसरसिजे सुन्दरे मन्दहासे तत्रालीनं तु चेतः परमसुखचिदद्वैतरूपे वितन्वन् अन्यन्नो चिन्तयेमं मुहुरिति समुपारूढयोगो भवेयम् इत्थं त्वद्धानयोगे सति पुनरनिमध्याष्टसंसिद्धयास्ताः दूरश्रुत्यादयोऽपि ह्यहमहमिकया सम्पतेयुर्मुरारे त्वत्सम्प्राप्तो विलम्बावहमखिलमिदं नाद्रिये कामयेऽहं त्वामेवानन्दपूर्णं पवनपुरपते पाहि मां सर्वतापात्। नारायण नारायण गोविन्द श्रीमन्नारायण नारायण गोविन्द नारायण नारायण गोविन्द लक्ष्मीनारायण नारायण गोविन्द। మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.